అందరికీ జై శ్రీరామ్. మనం హిందువులకు ఎన్నో పండుగలు ఉంటాయి. ఒక్కొక్క పండగకు ఒక్కొక్క విశిష్టత ఉంటుంది. అది కాలానుగుణంగా వస్తుంది. అలాగే ఆ పండగలకు మనం చేసుకునే ఇంట్లో పిండి వంటలు కూడా సెపరేట్‌గా ఉంటాయి. ఇప్పుడు ఈరోజు పీర్ల పండగని మన హిందువులు కూడా చేసుకుంటున్నారు. దాని గురించి ఒకసారి అందరూ ఆలోచించాలి. ఆ పీర్ల పండగ ఉండే పేర్లు ఒకసారి చూడండి. ఏ హుస్సేనో, మౌలాలో ఇట్లా ముస్లింల పేర్లుంటాయి గానీ హిందువుల పేర్లు ఏవి ఉండవు. కొందరేమంటారు అది మన హిందువుల పండగ గూడా అంటారు. హిందువుల పండగ ఎలా అవుతుంది? అక్కడ చేసే పూజా విధానం మనది కాదు. అక్కడ ఉన్న సమర్పించే పదార్థాలు మనవి కాదు. ఆ పీర్లకు చేసే వేషధారణ అది కాదు. ఇప్పుడు ముస్లింలే ఈ పీర్ల పండగ మాది కాదు. మా పూర్వీకులు కొందరు చనిపోయిన వాళ్ళు చనిపోతే వాళ్ళ సంవత్సరికం చేసుకుంటూ మేము బాధపడుతూ చేసుకునే పండగ. అంతేకాని ఇది పండగ అని వాళ్ళే అంటున్నారు. నా ప్రియమైన హిందూ సోదరులారా, మీరెందుకు పీర్ల పండుగ చేస్తున్నారు? ఒక్కసారి మీరు ఆలోచించండి. ఈ పీర్ల పండుగ యొక్క వెనక ఉన్న అస్సలు యొక్క చరిత్ర ఏమిటి? ఏమి తెలియకుండానే మీరు పీర్ల పండగ అంటే ఇది ఒక పండగ అన్నటువంటి భావనతో మీరు చేసుకుంటూ పోతున్నారే కానీ వాస్తవానికి దీని వెనకాల ఉన్న చరిత్ర గనక మీరు ఒక్కసారి పరిశీలన చేసినట్లయితే, చదివినట్లయితే గనక మీరు ఈ పీర్ల పండగ చెయ్యారు. అజ్ఞానపు ముస్లిములారా, మీరెందుకు ఈ పీర్ల పండగ చేస్తున్నారు? చేయకండి అని చెప్పినప్పుడు, అయ్యో మేము మా మౌలానా గారు చెప్పినప్పటి నుంచి మేము మానేశాము, ఈ పీర్ల పండుగ జోలికి మేము వెళ్ళటం లేదు, ఈ పీర్ల పండుగలో మేము పాల్గొనటం లేదు, అయితే మా ఊర్లో ఉన్నటువంటి హిందువులు మేము చేయకపోయినా వాళ్ళు చేస్తున్నారు. కావున నా ప్రియమైన హిందూ సోదరులారా, చాలా మంది ముస్లిములు ఈ పీర్ల పండగ చేయడం లేదు, మానేశారు. కావున మీరు కూడా మారండి, సత్యాన్ని గ్రహించండి. ఈ పీర్ల పండగ అనేది దైవ కార్యం కాదు, శైతాన్ యొక్క కార్యం. అలాంటప్పుడు మనం ఎందుకు ఆ పీర్ల పండుగ చేసుకోవాలి? ఓసారి చరిత్ర తెలుసుకుంటే బాగుంటుంది. అందరికీ ధన్యవాదాలు.